ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న చంద్రబాబు 11 గంటలకు అయోధ్యకు చేరుకొని బాలరాముణ్ణి దర్శించుకుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలువురు కాంగ్రెస్ పెద్దలను కలుస్తారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై చర్చిస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరిస్తారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు నూతన మున్సిపల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొంటారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టబోతున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు. నిజామాబాద్ లో బీజేపీ సర్పంచ్లకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ సన్మానోత్సవానికి ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ జలాంతర్గామలో ప్రయాణించనున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి ప్రయాణం చేస్తారు. 4 రోజుల పాటు గోవా, జార్ఖండ్, కర్ణాటకలో పర్యటిస్తారు. ఇవాళ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ ప్రారంభం కానుండగా పలు అంశాలపై మోదీ ప్రసంగిస్తారు. ఏపీలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. నెల క్రితం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ పై వచ్చిన 927 అభ్యంతరాలపై చర్చించారు. వైసీపీ సైకో చేష్టలతో మానవత్వం మంటగలిసిందని హోంమంత్రి అనిత అన్నారు. పుట్టినరోజు వేడుకల్లో కేకులను వేట కొడవళ్లతో కట్ చేయడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠగా చెప్పారు. కక్ష సాధింపు ఆపకుంటే ప్రతీకారం తప్పదని వైసీపీ నేతలు కాకాణి, కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు జైల్లో పిన్నెల్లి సోదరులను పరామర్శించిన వైసీపీ నేతలు కేసులకు భయపడేది లేదన్నారు. రప్ప అంటే కేసులు పెడుతూ వేధించడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రప్ప అనే పదంలో తప్పేంటని ప్రశ్నించారు. గుండెపోటుతో చనిపోయిన అమరావతి రైతు రాములకు కేంద్ర మంత్రి పెమ్మసాని, ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ నివాళులర్పించారు. రాములు భార్య, కుమారుడితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. సీఎం చంద్రబాబును నమ్మి పచ్చని భూములిచ్చిన రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని సిపిఐ నారాయణ హెచ్చరించారు. భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించుకుంటే ఆ పాపం ప్రభుత్వం మెడకు చుట్టుకోవడం ఖాయమన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోనే నిర్మిస్తామని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మరోసారి స్పష్టం చేశారు. టెండర్లు వేయనీయకుండా కొందరు సంస్థలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొంతకాలంగా బెదిరింపులు పెరుగుతున్నాయని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై చర్యలు తీసుకోవాలని మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టారన్నారు. కూలిన కాళేశ్వరంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఉపాధి హామీ పేరు మార్చి ఆ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తోందన్నారు. రేవంత్ సర్కార్ కేంద్రం నిధులపై ఆధారపడిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ భీమవరం బుల్లోడు వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తప్పుపట్టారు. గతంలో భీమవరం నుంచి పోటీ చేస్తానని కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ ను ఓడిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ను ఓడించడం కాదు, ముందు తప్పులు తెలుసుకోవాలని సూచించారు. రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే సింగరేణి డబ్బుతో సీఎం రేవంత్ ఫుట్బాల్ ఆడారని విమర్శించారు. సీఎం రేవంత్ భాష మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని, మాజీ మంత్రి సబితా సూచించారు. ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు రేవంత్ మాట్లాడితే బాగుంటుందన్నారు. పండుగలు, ఉత్సవాలప్పుడే డ్రగ్స్ కేసులు గుర్తుకొస్తాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అకున్ సబ్రవాల్ సేకరించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్న నాటి సీఎస్ సోమేష్ విచారించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట్ల కొండరెడ్ల గిరిజన గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. కొండరెడ్ల వ్యవసాయ భూముల్లో పామాయిల్ మొక్కలు నాటారు.
కొత్త సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు నిర్మల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. నిర్మల్ కాంగ్రెస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్తగా ఎన్నికైన వారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్లుండి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో, పోలీసు ఉన్నతాధికారులు. క్యూ లైన్స్, సెక్టర్స్ దర్శనం, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గత వారం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణానికి హాజరైన వారు అక్షింతలు, ప్రసాదం పంపిణీ చేయబోమన్నారు ఎమ్మెల్యే ఎరపత్రేని శ్రీనివాసరావు. అయోధ్య తరహాలో గురజాల నియోజకవర్గం అంతా అక్షింతల పంపిణీకి 1,00,000 ప్యాకెట్లు సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం తరలింపు, జిల్లా పేరు మార్పు ప్రచారంతో ఆందోళనకు దిగిన ప్రజలు రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన గోకవరం డిపోకు చెందిన బస్సు కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి పటాన్ చెరుకు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతు బలి ఘటనలో పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. ఆ 7గురిని పోలీస్ స్టేషన్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యువకుడి మృతి కలకలం రేపింది. వైద్యం కోసం కుమారుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చిన తల్లి అక్కడ నీళ్లు కొని క్యాన్లోని ల్యాబ్ కెమికల్ తాగించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి సమీపంలో చిరుత కలకలం రేపుతోంది. చిరుత అడుగులను గుర్తించిన అటవీ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లా కాట్రాపుపల్లి భారత్ పెట్రోలియం బంకులో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్లో నాణ్యతా లోపాలు ఉండడంతో అధికారులు బంక్ ను సీజ్ చేశారు. న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ అఘాత్ చేపట్టారు. 660 మందిని అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలు, లక్షల్లో నగదు, అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నాగపట్నం జిల్లా ప్రథమ రామాపురంలో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఒక వస్తువు స్థానికంగా కలకలం సృష్టించింది. రాకెట్ లాంచర్ ఆకారంలో ఉన్న వస్తువును నిపుణులు పరీక్షించి వెంట తీసుకువెళ్లారు. గుజరాత్ అహ్మదాబాద్ పల్లాడియం మాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ అలంకరణపై హిందూ బాగ్వా సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ తో గొడవకు దిగి క్రిస్మస్ చెట్లు, లైటింగ్ ను ధ్వంసం చేశారు. గుజరాత్ వల్సాడ్లో శ్రీమద్ రాజ్ చంద్ర సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. 2022లో ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయగా తాను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు రాజ్నాథ్ సింగ్. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడేందుకు జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ విషయమై పార్టీ నాయకులందరూ ప్రతిజ్ఞ చేశారని వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దులాగానే జీరాంజీ చట్టం రాష్ట్రాలు, పేదలపై దారుణమైన దాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేబినెట్ ను సంప్రదించకుండా, ఏమాత్రం అధ్యయనం చేయకుండా ప్రధాని మోదీ ఏకపక్షంగా నరేగా చట్టాన్ని నిర్మూలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ ఆ పార్టీలో కలకలం సృష్టించింది. బీజేపీ సీనియర్ నేత అద్వానీ కుర్చీలో కూర్చొని కింద మోదీ కూర్చున్న ఫోటోను దిగ్విజయ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త, నాయకుల పాదాల దగ్గర కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి అంటూ ఆర్ఎస్ఎస్ ను పొగుడుతూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ పెట్టడం సంచలనం రేపింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై 260 మెగావాట్ విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమవుతుంది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం జనవరి 15 తర్వాత రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను పార్టీ నాయకత్వం ఢిల్లీకి పిలిపించనుంది. నితిన్ నబీన్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. జనవరి 18 నుంచి జనవరి 20 మధ్యన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ చేపట్టిన బుజ్జగింపు రాజకీయాల కారణంగా అస్సాంలో కొత్త నాగరికత ఆవిర్భవించిందన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. ఇలాంటి పరిస్థితులు అస్సాం సామాజిక, సంస్కృతికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయాల కోసం బెంగాల్ను సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్గా చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోతకొస్తుంటే ఇక్కడ బంగ్లాదేశీ చొరబాటుదారులకు మమతా బెనర్జీ ఉద్యోగాలు ఇస్తున్నారని గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించిన జాతీయ అధికార ప్రతినిధి సంతోష్ రేణు యాదవ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని జనశక్తి జనతాదళ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు భద్రత పెంచాలని కోరుతూ ఆయన బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి లేఖ కూడా రాశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో తొలగింపునకు గురైన పేర్లకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో విచారణ మొదలైంది. అన్మ్యాప్డ్ ఓటర్లకు సాయపడేందుకు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాయి. పశ్చిమ బెంగాల్లో 32 లక్షల మంది అన్మ్యాప్డ్ ఓటర్లున్నారు. ఓటర్లు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి సృష్టించారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. రోగిపై దాడి చేసిన వైద్యుడిని విధుల నుంచి తొలగించడంపై షిమ్లాలో డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. డాక్టర్ల నిరవధిక సమ్మెలో ఆసుపత్రిలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ల వ్యవహారం జమ్మూ కశ్మీర్లో దుమారం రేపుతోంది. జమ్మూలోని లోక్ భవన్ ముందు మాతా వైష్ణోదేవి సంఘర్ష సమితి సభ్యులు నిరసనకు దిగారు. జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ దిష్టిబొమ్మ తగలబెట్టారు. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేయాలంటూ ఎల్జీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహిస్తున్న ఎన్సీపీ నేత శరద్ పవార్ బారామతిలోని ఏఐ సెంటర్ ను సందర్శించారు. శరద్ పవార్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అందిస్తున్న బోధనను పరిశీలించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. దేవుని ఆశీస్సులతో రాజ్యాంగపరమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మధుర శ్రీకృష్ణ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయానికి దారితీసే మార్గమంతా కిక్కిరిసిపోయింది. దేశంలో అనేక పర్యాటక ప్రదేశాల్లో సెలవుల సందడి కనిపిస్తోంది. రాజస్థాన్ జైసల్మేర్ కోటకు జనం పోటెత్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు జైసల్మేర్ కోటకు క్యూ కట్టారు. రాజస్థానీల ఆతిథ్యం అద్భుతమని పర్యాటకులు కొనియాడుతున్నారు. తిరువన్నామలై పర్యటనలో మాజీ సీఎం కరుణానిధి విగ్రహాలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆవిష్కరించారు. శాలువాలు, బొకేలు నిషేధించడంతో స్టాలిన్ కి నోట్బుక్స్, పుస్తకాలు బహుకరించారు డీఎంకే పార్టీ నేతలు. వారణాసిలో భక్తులు పోటెత్తారు. కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకున్న భక్తులు గంగా ఘాట్లో గంగా హారతి చేసేందుకు తరలివచ్చారు. సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ ను స్మరించుకుంటూ సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అద్భుతంగా రూపొందిన ఈ సైకత శిల్పం ఫ్యాన్స్, పర్యాటకులను కట్టిపడేసింది. న్యూజిలాండ్ తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై హిమాచల్ ప్రదేశ్ యాపిల్ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ యాపిల్స్ దేశంలోకి వస్తే తమ బతుకులు ఛిద్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. 2 ప్యానెల్స్ ఈ ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. మన ప్యానెల్ ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. దాదాపు 6 నెలల జాప్యం తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. 4 రంగాల నుంచి ఎన్నికయ్యే చైర్పర్సన్లు, వివిధ గ్రూపుల నుంచి 44 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ సంవత్సరం అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్స్ రంగానికి చెందిన వారికి కేటాయించారు. ది రాజాసా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. 3 ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించడంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. 15 ఏళ్ల తర్వాత రాజాసాబ్ లాంటి ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారన్నారు హీరో ప్రభాస్. ప్రతి ఒక్కరిని ఈ మూవీ అలరిస్తుందని చెప్పారు. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రభాస్. హైదరాబాద్ కైతలాపూర్ లో రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ నుంచి మూసాపేట వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2025 తనకెంతో స్పెషల్ అన్నారు నటి నిధి అగర్వాల్. రాజాసాబ్ సినిమాలో నటించడంతో పాటు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ టైంలో పవన్ తనను ప్రశంసించడం గొప్ప అనుభవం అన్నారు. కొత్తేడాదిలో జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ టీంలో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ ముందు జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న 3 వన్డేల సిరీస్ లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ వన్డే సిరీస్ కు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు.